ఓకే, రైట్. నా పేరు పాస్టర్ గారు చెప్పారు, అదే సిస్టర్ చెప్పారు. ఎవరైనా చెప్తారా? సునీల్ అన్న. ఓకే, రైట్. ఓకే, నాకు చిన్నపిల్ల పరిచయం అంటే చాలా ఇష్టం. అందులో టీచర్స్కి ట్రైనింగ్ ఇవ్వడం అంటే ఇంకా ఇష్టం. ఓకేనా? ఎందుకంటే ఒక టీచర్ ఈక్వల్ టు ఎంతమంది పిల్లలు తెలుసా అండి? సుమారు 50 మంది పిల్లలు అనుకుంటే, 50 మంది పిల్లలు అనుకుంటే ఇక్కడ ఎంతమంది టీచర్లు ఉన్నారు? సుమారు ఒక 30 అనుకుందాం. 30 × 50 ఎంతమంది అండి? అవన్నీ తెలిస్తే ఇక్కడ ఎందుకు కూర్చుంటా ఉంటారా? 30 × 50 10. సరే, 30 మందికి తలా 50 రూపాయలు ఇస్తే ఎంత? 1500 రూపాయలు. ఓకేనా? అంటే 1500 మంది పిల్లలకు సంబంధించిన ప్రోగ్రామ్ అని నేను అనుకున్నా. ఓకేనా? సో కాబట్టి చిన్న ప్రోగ్రాం కాదు, ఏదో 30 మంది కూర్చున్నాం, 10 మంది కూర్చున్నాం అని కాదు, కానీ మీ వెనక 50 మంది పిల్లలు నేను చూస్తూ ఉన్నా. ఓకేనా? రైట్. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవడానికి ఎంతమంది వచ్చారు? నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళు ఎంతమంది? సరే, పాస్టర్ గారి కోసం ఎంతమంది వచ్చారు? పాస్టర్ గారు చూస్తారు. మనం ట్రైనింగ్ అనగానే మనం కనపడకపోతే రేపు పొద్దున మనకి చాలా ఇంపార్టెన్స్ ఉండదేమో సంఘంలో అనుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అలా ఎవరు లేరు కదా? రైట్. ఇంట్లో సమయం దొరికింది, ఇంట్లో ఖాళీ కూర్చోవడం కంటే ఇక్కడ కాసేపు కూర్చోవచ్చు చల్లగా అనుకుని ఎంతమంది వచ్చారు? అలా ఎవరు రాలేదు కదా? రైట్. సో చాలా సంతోషం, మీరు చాలా ఆసక్తిగా ఉన్నారని. ఈరోజు లంచ్ కూడా స్కిప్ చేసి డైరెక్ట్గా 7 గంటలకి డిన్నర్ చేద్దామని ఇష్టపడుతున్నారు కదా మీరంతా. రైట్. ఒక్క ఆమె చేయెత్తారు అలాగే అని, మిగతా వాళ్ళందరూ నవ్వారంటే దాని వెనక చాలా ఉంది. రైట్. నేను సేవా భారత్లో చేయబట్టి 15 సంవత్సరాల నుంచి చేస్తున్నానండి. నాకు టీచర్స్కి ట్రైనింగ్ ఇస్తాను. 2000 మంది టీచర్స్కి ప్రతి సంవత్సరం మినిమం 2000 మందికి, మ్యాక్సిమం 4000 మంది దాకా టీచర్స్కి ట్రైనింగ్ ఇస్తూ ఉంటాం అనమాట. సో అందులో భాగంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. గుంటూరు నాకేమీ కొత్త కాదు, నేను పుట్టి పెరిగిందంతా కూడా గుంటూరు జిల్లానే. ఓకేనా? అరే మనోడే అనుకోవద్దు, మన గుంటూరే అనుకోవద్దు. ఓకేనా? కానీ నేను 18 సంవత్సరాల నుంచి హైదరాబాద్లో ఉన్నాను కాబట్టి నేను నా భాష 2 మిక్స్ అయ్యి వస్తూ ఉంటుంది. ఓకేనా? తెలంగాణ భాష, ఆంధ్ర భాష 2 కలిపి మిక్స్ అయ్యి వస్తూ ఉంటాయి. సో ఈరోజు ట్రైనింగ్కి వచ్చిన వాళ్ళందరికీ నిజంగా యూఆర్ వెరీ అప్రిషియేట్ చేయాలి మిమ్మల్ని అందరినీ. ఎందుకంటే చిన్నపిల్లల కోసం సమయాన్ని ఇవ్వడం చాలా గొప్ప. ఈ రోజుల్లో చిన్నపిల్లల కోసం ఎవరండి ఇంత సమయం ఇచ్చేది? ఒక రోజంతా పనులు పక్కన పెట్టి, కుటుంబానికి దూరంగా, మీ పనులకు దూరంగా, మరి చర్చిలో కూర్చోవడమే 2 గంటలు కూర్చోవడమే చాలా కష్టం. అలాంటిది మీరంతా 6 గంటలు ఇక్కడ కూర్చోడానికి వచ్చారంటే మిమ్మల్ని అందరూ నిజంగా అప్రిషియేట్ చేయాలి. ఒక్కసారి శభాష్ అనుకోండి. నువ్వు అనుకోవాలి, నువ్వే. ఎవరు శభాష్ అని చెప్పరు. చిన్నపిల్ల పరిచర్యలో మనకు వచ్చి ఎవరు శభాష్ అని చెప్పరు, మనంతా మనమే శభాష్ అనుకోవాలి. యు ఆర్ గ్రేట్ అనుకోవాలి నువ్వు. ఓకేనా? రైట్. సో రైట్, నేను ఒక అమూల్యమైన పాయింట్స్ చెప్తా. ఫస్ట్ ఒక 5 పాయింట్స్ చెప్తాను. 5 చాలా ప్రాముఖ్యమైనవి నా దృష్టిలో, గోల్డెన్ పాయింట్స్. ఓకేనా? లేదా ధననిధి లాగా, లేదా ఏమంటారు దాన్ని, బంగారాన్ని దాచిపెట్టి దాన్ని ఏమంటారు మనం? ట్రెజర్. ఓకే, 5 విషయాలు చెప్తా. ఈ లైఫ్లో మీరు చిన్నపిల్ల పరిచర్య ఎందుకు చేస్తున్నాము అంటే మీరు చెప్పాలి. ఓకేనా? ఫస్ట్ది ఏంటంటే, చిన్నపిల్లల విషయంలో దానికి చెప్పే ముందు ఒక మాట చెప్తాను. బైబిల్లో మీరందరూ బైబిల్ చదువుతారు కదా, బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 66 పుస్తకాలు. 66 పుస్తకాల్లో బైబిల్లో చిన్నపిల్లల గురించి ఎన్నిసార్లు ప్రత్యక్షంగా పరోక్షంగా రాయబడి ఉందని మీరు అనుకుంటున్నారు? చిన్నపిల్లల గురించి బైబిల్లో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎన్నిసార్లు రాయబడి ఉందని మీరు అనుకుంటున్నారు బైబిల్లో? సుమారుగా అని అడిగాను కాబట్టి ఎవరు ఎనీ ఆన్సర్ ఇస్ కరెక్ట్? ఎవరన్నా చెప్తారా? క్వశ్చన్ అడిగిన ఆయన ఏ ఆన్సర్ చెప్పినా కరెక్ట్ అని ఎవరన్నా చెప్తారా? చెప్పరు. అందుకే నన్ను మంచి టీచర్ అనండి మీరు. ఓకేనా? రైట్. సో ఏ ఆన్సర్ అయినా కరెక్టే. ఓకేనా? బ్రదర్ చెప్పండి, మీరు సుమారుగా ఎన్నిసార్లు ఉండొచ్చు? సుమారుగా 50 సార్లు. బ్రదర్ మీ ఏజ్ అడగలేదు నేను. 50 సార్లు అని చెప్పారు. చిన్నపిల్లల గురించి బైబిల్లో ప్రత్యక్షంగానే పరోక్షంగానే ఎన్నిసార్లు రాయబడి ఉంది అంటే బ్రదర్ చెప్పారు 50 సార్లు అని చెప్పారు. బ్రదర్ ఆన్సర్ కరెక్టే అంటాను. ఎందుకు? మొదట నేను మాట చెప్పాను కాబట్టి. ఓకేనా? బ్రదర్ మీ ఆన్సర్ కరెక్టే. ఓకేనా? రైట్. మీరు 2వ లైన్లో మీ ముగ్గురు కలిసి మాట్లాడుకొని ఒక మాట చెప్పండి. ఎన్నిసార్లు చిన్నపిల్లల గురించి బైబిల్లో రాయబడి ఉందనుకున్నారు?
ఎనీ ఆన్సర్ ఈజ్ కరెక్ట్. ఇంతసేపు చెప్పొద్దు. మీరు లోకల్ చర్చి, మీరందరూ మీకు కొత్త ఏం లేదు, నేను కొత్తవాడిని, మీరు చెప్పొచ్చు ఆన్సర్. 40 సార్లు బ్రదరు ఎగ్జాక్ట్గా తన వయసు చెప్పినట్టున్నాడు. 40 సార్లు అని బ్రదర్ చెప్పారు. 3వ లైన్లో వాళ్ళని అడుగుదాం, మీరు చెప్పండి ఎన్నిసార్లు అనుకున్నారు మీరు? మాకు ఐకమత్యం లేదన్నట్టున్నారు మీరు మాట్లాడుకోవాలని చెప్పే కదా. ఈలోపు మీరు మాట్లాడుకోండి, మీ టేబుల్లో ముచ్చటించి ఒక ఆన్సర్ చెప్పండి తొందరగా. 35 సార్లు, ఓకేనా? రైట్. 50, 40, 35 ఉన్నా కొద్ది నెంబర్ తగ్గిపోతా ఉంది. ఓకే, 35 ఇక్కడ టీం. సుమారుగా మీరు చదువుతున్న బైబిల్లో చిన్నపిల్ల గురించి ఎన్నిసార్లు రాయబడిందని అడిగాను. చాలా సింపుల్ క్వశ్చన్ అడిగాను యాక్చువల్గా. ఈ ఆన్సర్ తెలిసిన తర్వాత మీరు చాలా హ్యాపీగా రిలీఫ్ అవుతారు. ఆ? 60 సార్లు, ఓకేనా? రైట్. నెక్స్ట్ 60 నొక్కి ఒక్కానిస్తున్నారా మీరు ఆన్సర్ని? రైట్, ఓకే. నెక్స్ట్ 40 సార్లు, ఓకే. నెక్స్ట్ మీరు ఈ లోపు ఏదో చూసినట్టున్నారు, ఏం చూడలేదు కదా, వెరీ గుడ్, రైట్. మరి సిస్టర్ తన ఎక్స్పీరియన్స్ అంతా క్రోడీకరించుకొని ఏం చేస్తారు సిస్టర్ మీరు? పాస్టమ్ గారు, ఓకే, రైట్. మరి పాస్టమ్ గారు చెప్పిన ఆన్సర్ ఏంటంటే సుమారుగా 1000 సార్లు అని చెప్పారు కదా, రైట్. మరి నేను చెప్తున్న ఆన్సర్, ఓకేనా? 30 సార్లు ఉంటేనే, 50 సార్లు ఉంటేనే, 70 సార్లు ఉంటేనే, 60 సార్లు ఉంటేనే మీరందరూ ఒక రోజంతా చిన్నపిల్లల కోసం వచ్చారు అని అనుకుంటే, మరి నేను చెప్పే ఆన్సర్ విన్న తర్వాత మీరేమనుకుంటారో మరి ఇంకా చెప్పాలి వద్దా ఆన్సర్? బైబిల్లో సుమారుగా ఎన్నిసార్లు రాయబడి ఉందంటే సుమారుగా చిన్నపిల్లల గురించి చెప్పాలి వద్దా? ఎన్ని పేజీలు ఉంటాయి బ్రదర్ బైబిల్లో? 900 కాదు బ్రదర్, 1100 అయింది. ఏ ప్రింట్ మీది? 1150 సమ్ చిల్లర ఉంటుంది అన్ని పేజీలు బైబిల్లో, తెలుగు బైబిల్ గురించి, ఓకేనా? 1100 చిల్లర ఉంటుంది. లెక్క చూడండి ఒకసారి, కొత్త నిబంధన పాత నిబంధన, ఓకేనా? రైట్. సరే, ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి బైబిల్లో? అది కూడా 1100 చిల్లర, ఓకేనా? అన్ని అధ్యాయాలు ఉన్నాయి. ప్రతి అధ్యాయంలో రాసిన 1100 సార్లే ఉండాలి సుమారుగా. ప్రతి పేజీలో రాసిన 1100 సార్లే ఉండాలి. కానీ అంతకన్నా ఎక్కువ సార్లు ఉందంటే ఒక్కొక్క పేజీలో 2 సార్లు కూడా రాయబడి ఉన్నట్టే కదా, రైట్. మీరు అనుకోవచ్చు ఎక్కడ ఉంది, ఎట్లా ఉందని. చిన్నది అన్నా, చిన్నవాడు అన్నా, బాలుడు అన్నా, బాలిక అన్నా, రాబో తరం అన్నా, నీ సంతానం అన్నా, నీ జాతి అన్నా, సమస్త జనులు అన్నా, ఎవరి గురించి కూడా రాయబడినట్టండి? చిన్న పిల్లల గురించి కూడా రాయబడినట్టే. అర్థమైందండి? దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అన్న దానిలో ఉందా లేదా? చిన్నపిల్లల గురించి ఉందా లేదా? ఎక్కడుంది? లోకము సమస్త జనులను శిష్యులుగా తేమన్నాడు, దానిలో ఎక్కడుంది చిన్నపిల్ల గురించి? ఇప్పుడు ఉండొచ్చా ఉండకూడదు? ఇప్పుడు బ్రదర్ ఉండొచ్చా? చెప్పండి బ్రదర్, మీ బ్లాక్ షర్ట్ బ్రదర్, మీ పేరు? ఇస్సాక్. అసలు ఆ బ్రదర్కి పేరు కూడా చెప్పడానికి మీరే సహాయం చేస్తున్నారు సిస్టర్, రైట్. ఓకే, ఇస్సాక్ బ్రదర్, మీ రోల్ ఏంటి ఈ VBSలో? జనరల్గా మీ రోల్ ఏంటి? టీచింగ్. ఓకే, టీచర్ అంటే ఎలా ఉండో తెలుసా? లేచి నుంచోవాలి గవావా. ఈసారి నుంచి ఏదైనా క్వశ్చన్ అడిగితే టక్మని చెప్పాలి, ఓకేనా? రైట్. దట్ ఈస్ ద గోల్డెన్ పాయింట్. ఒక పాయింట్ చెప్పేసాను నేను. చిన్న పిల్లల గురించి బైబిల్లో సుమారుగా 1700 సార్ల కంటే ఇంకెక్కువ సార్లు రాయబడి ఉంది. దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద గోల్డెన్ పాయింట్ అని చెప్పాను. మరి ఎంతమంది రాసుకున్నారో నాకైతే తెలియదు. కొంతమంది అనుకుంటారు ఈ పాయింట్ ఎలా మర్చిపోతాను అనుకుంటాం, కానీ రేపొద్దున టీ తాగిన తర్వాత అడిగితే గుర్తుండదు, ఓకేనా? ఒకరోజు కూడా ఉండదు గుర్తు. కాబట్టి రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. నేను 2001 సంవత్సరంలో మొట్టమొదటి ట్రైనింగ్కి వెళ్ళాను విజయవాడలో. ఆ ట్రైనింగ్ నోట్స్ ఇప్పటికీ నా దగ్గర ఉంది. ఆ సార్, ఆ టీచర్ ఏమి పాయింట్స్ చెప్పాడు, ఏం జోక్ చెప్పాడు, ఏ గేమ్ ఆడిచ్చాడు, ఏ పాట నేర్పించాడు, ఏ ఎగ్జాంపుల్ చెప్పాడు కూడా నేను రాసుకున్నా. అది ఇప్పటికీ నా దగ్గర ఉంది. ఈ నోట్స్ ఎప్పుడు దాకా ఉండదు మీ దగ్గర?
అని ఉండమని చెప్పడానికి నేను అడిగాను. ఓకేనా, రైట్. సెకండ్ గోల్డెన్ పాయింట్ కూడా చెప్తాను నేను. ఓకేనా, సెకండ్ గోల్డెన్ పాయింట్. వస్తున్నట్టేనా బ్రదర్, వస్తున్నట్టేనా? ఓకే, రైట్. ఓకే, సండే స్కూల్లో వచ్చిన పిల్లలు సువార్తకి ఓపెన్గా ఎన్ని సంవత్సరాలు ఉంటారంటే 3 సంవత్సరాలు ఓపెన్గా ఉంటారు. కేవలం 3 సంవత్సరాల్లో నువ్వు చెప్పాల్సింది కనుక చెప్పలేకపోతే వాడు సండే స్కూల్కి వచ్చినా, చర్చికి వచ్చినా, జీవితాంతం వచ్చినా కూర్చుంటాడు, వెళ్తాడు తప్ప లోపలికి హృదయం వెళ్ళదు. అందుకని గోల్డెన్ టైం ఏమంటానంటే నేను మొదటి 3 సంవత్సరాలు గోల్డెన్ టైం. నేను చేస్తాను ఫస్ట్. రైట్. ఓకే, రైట్. మొదటి 3 సంవత్సరాలు మీరు అనుకోవచ్చు, అరే చిన్నపిల్లలు వస్తారు కదా, వీళ్ళ అమ్మ నాన్న ఎప్పటి నుంచో చర్చికి వస్తున్నారు కాబట్టి, వీడి జీవితాంతం చర్చికి వస్తారు కాబట్టి ఎప్పుడైనా దేవుడి గురించి తెలుసుకుంటాడని ఎప్పుడే కూడా అనుకోవద్దు. మొదటి 3 సంవత్సరాలను వాడిని పట్టుకోవాలి. నీ యొక్క పనితనం జాలరిగా నీ పనితనం 3 సంవత్సరాల్లో చూపించాలి. వాడి రక్షణ ప్రణాళికలో 3 సంవత్సరాల్లో వాడి రక్షణ గురించిన విషయాలు వినే అంత భాగ్యాన్ని, వాడు వినడానికి కావాల్సిన సామర్థ్యాన్ని నీకు ఉండాలి. నువ్వు ఆ నైపుణ్యాన్ని నేర్చుకోవాలి. నార్మల్గా అది చెప్పొచ్చు కదా అనుకోవద్దు. అశోక్ అనే అబ్బాయికి ఏ విధంగా చెప్తే వాడికి సువార్త అర్థమైద్ది, నిర్మల్ అనే అబ్బాయికి సువార్త ఎలా చెప్తే అర్థమైద్ది అనేది తెలియాలి నీకు. అనిల్కి చెప్తే ఎలా అర్థమైద్ది తెలియాలి. ప్రతి ఒక్కళ్ళకి ఒకసారే ఓపెన్ అవ్వదు సువార్త, ఆ జ్ఞానము, అర్థం చేసుకునే జ్ఞానము. వాడి అబ్జర్వ్ చేయాలి. ఆ స్టెప్స్ ఎట్లా ఎక్కుతున్నాడో, విశ్వాస మెట్లు ఎలా ఎక్కుతున్నాడో మీరు అర్థం చేసుకోవాలి. అందుకే మొదటి 3 సంవత్సరాలు నేనేమంటున్నానంటే గోల్డెన్ టైమ్ ఆఫ్ ద సండే స్కూల్, అంటే ప్రత్యేకంగా ఆ పిల్లవాడి దృష్టిలో. నెక్స్ట్ గోల్డెన్ రూల్. గోల్డెన్ రూల్ అని తెలుసా అండి? మూడో బంగారం విషయం చెప్తున్నాం. బంగారపు పాయింట్ అంటామా, గోల్డెన్ పాయింట్ మూడోది చెప్తున్నాను. అదేంటంటే నువ్వు ఏమి పుస్తకాలలో చూపిస్తున్నావో అది అనవసరం. నువ్వు ఏమి పాట నేర్పిస్తున్నావు అది అనవసరం. నువ్వు ఏమి వస్తువులు వాడుతున్నావు పిల్లల కోసం అది అనవసరం. నువ్వు ఎంత ఖర్చు పెడుతున్నావో అది అనవసరం. నువ్వు ఏమి వాడి కోసం చేస్తున్నావో అది కాదు, కానీ నువ్వు ఏమై ఉన్నావు అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్ ఫ్రంట్ ఆఫ్ చిల్డ్రన్, పిల్లల ముందు నువ్వు ఏమై ఉన్నావో అది చాలా ఇంపార్టెంట్. పిల్లలు నువ్వు చెప్పేదానికంటే కూడా నువ్వు చేసేదాని నుంచి ఎక్కువ నేర్చుకుంటారు. అందుకే కొంతమంది టీచర్లను చూస్తే సంతోషంగా నవ్వుకుంటూ దగ్గరికి వస్తారు. కొంతమంది టీచర్ల దగ్గరికి వెళ్ళి ఎంత ముద్దుగా మాట్లాడి దగ్గర రారు. నీ మాయ వాళ్ళకి అర్థమైపోద్ది. ఈ అన్న లోపల ఒకలాగుంటాడు, బయటికి ఒకలాగుంటాడు. లోపలికి ఒకలాగుంటుంది ఎక్క, బయటికి ఒకలాగుంటుంది అని ఎలా అర్థమైపోయింది వాళ్ళకి? మనకంటే సిబిఐ దానిలో వాళ్ళని చేరిస్తే దొంగల్ని ఈజీగా పట్టుకుంటారు. ఓకేనా? చిన్న పిల్లలు అంత ఈజీ ఫాస్ట్గా టీచర్ నమ్ముతారు. నమ్మిన టీచర్ని జీవితాంతం వదిలిపెట్టరు. అందుకే వాట్ యువర్ అమ్మ మీరు ప్రతిదీ GOLDEN అని రాయకుండా ఇప్పుడేమి నేను చెప్పే దానిలోంచి మీకు అర్థమైంది రాసుకుంటే మీకు ఎప్పటికి గుర్తుంటుంది. ఓకేనా? అక్కడది అట్లా ఎక్కిస్తే మీకు ఏం గుర్తుండదు. ఓకేనా? నన్ను చూడండి, నేను ప్రతి పాయింట్కి చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఓకేనా? రైట్. 4వ పాయింట్ చెప్పా. ఇప్పుడు ఎన్ని పాయింట్లు అయిపోయినాయండి? 3 పాయింట్లు అయిపోయినాయి. మొదటి పాయింట్ చెప్తారు, ఎవరు చెప్తారంటే బ్రదర్ ఐజాక్ టీం వాళ్ళ నుంచి చెప్తారు. మొదటి పాయింట్ ఒక పాయింట్ చెప్పండి. 3 పాయింట్లో ఒక పాయింట్ చెప్పండి. మొదటి పాయింట్ అడిగా నేను 1700 సార్లు కంటే. రైట్ బ్రదర్, యు ఆర్ రైట్. ఓకే, ఒక పాయింట్. అమ్మ మీరు చెప్పండి, మీ టీంలోంచి ఒకరు చెప్పండి, ఒక పాయింట్ చెప్పండి. వాళ్ళు చెప్పిన పాయింట్ కాకుండా 3 సంవత్సరాలని చెప్పారు, మీరు ఒక పాయింట్ చెప్పండి నేను చెప్పిన దానిలో. పిల్లల ముందు నువ్వేమై ఉన్నావు అది చాలా ఇంపార్టెంట్. దట్ ఈస్ అ గోల్డెన్ రూల్ అని మాట్లాడుకున్నాం కదా. 3. ఏం మాట్లాడుకున్నాం? 1700 సార్లు కంటే ఎక్కువ సార్లు చిన్నపిల్లల గురించి రాయబడి ఉందని. నాకు నేను చాలా చెడ్డ టీచర్ అంటారు నన్ను. ఎందుకు తెలుసా? క్వశ్చన్లు ఎక్కువ అడుగుతాను నేను. ఓకేనా? క్వశ్చన్లు ఎక్కువ అడుగుతూనే ఉంటా, రిపీట్ చేస్తూనే ఉంటా. ఎందుకంటే నాకు 100 టీచర్స్ ఉంటే 100 టీచర్స్ విని నేర్చుకొని వెళ్ళాలి. ఐడియల్గా కూర్చుంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఎవరైతే మౌనంగా అనాలోచితంగా కూర్చుంటారో వాళ్ళని ఎక్కువ ప్రశ్నలు అడుగుతాను. మీరు తిట్టుకున్నా పర్వాలేదు, నెక్స్ట్ టైం నన్ను పిలవపోయినా పర్వాలేదు. అమ్మా సిస్టర్స్, ఓకేనా? రైట్. ఓకే, ఇంకొక పాయింట్. ఎన్ని పాయింట్లు అని అమ్మా? 3. 4వ పాయింట్, చిన్నపిల్లలకి మోరల్ ఫౌండేషన్ ఎప్పుడు ఏర్పడిద్దంటే, మోరల్ ఫౌండేషన్ అంటే వాడు డాక్టర్ అవ్వాలన్నా, ఇంజనీర్ అవ్వాలన్నా, దొంగ అవ్వాలన్నా, కలెక్టర్ అవ్వాలన్నా, సత్యవంతుడు అవ్వాలన్నా, నిజాయితీ పరుడు అవ్వాలన్నా,
ఆ ఫౌండేషన్ ఎప్పుడు పడింది తెలుసా పిల్లలకి? ఇది సైంటిఫిక్గా, బిబ్లికల్గా కాదు చెప్తుంది నేను, సైంటిఫిక్గా పరిశోధన చేసి చెప్పింది ఏంటంటే 7 నుంచి 14 సంవత్సరాల్లో వాళ్ళు ఏమి చూస్తున్నారో, ఏది అబ్జర్వ్ చేస్తున్నారో, ఏ పరిస్థితులు గుండా వెళ్తున్నారో అది వాడిని ఇంపాక్ట్ చేస్తుందంట. అంటే ఈ డాక్టర్ అవ్వాలని ఎప్పుడు బీజం పడింది? 7 నుంచి 14 సంవత్సరాల్లోనే. నేను నా జీవితంలో అబద్ధం ఆడొద్దు అనేది ఎప్పుడు నిర్ణయం తీసుకున్నాడు వీడు? 7 నుంచి 14 సంవత్సరాల్లోనే. ఒకవేళ ఏదైనా ఉద్యమం స్టార్ట్ అయిందంటే ఒకళ్ళ దగ్గర నుంచి, అది ఎప్పుడు బీజం పడిందంటే 7 నుంచి 14 సంవత్సరాల వయసులో వాడికి బీజం పడితే అది మొలకెత్తి వృక్షం అయ్యి అనేక మందిని ఆ ఉద్యమం వైపు నడిపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మీరు ఎనీ ఎగ్జాంపుల్ తీసుకోండి, ఆ చరిత్ర, పలానా వ్యక్తి గురించి చరిత్ర చదివితే 7 నుంచి 14 సంవత్సరాల్లో ఆయన చరిత్రలో కనీసం నేను అప్పుడు చూడటం వల్ల నేను ప్రేరేపణ కలిగి ఈ ఉద్యమాన్ని స్టార్ట్ చేశాను, లేకపోతే ఈ యొక్క మూమెంట్ని స్టార్ట్ చేశాను అనే సాక్ష్యాలు మీరు వింటారు, ఎక్కువ మ్యాక్సిమం వింటారు. ఓకేనా? సో కాబట్టి ఈ 7 నుంచి 14 సంవత్సరాలు దాన్ని ఏమంటాం అంటే గోల్డెన్ ఏజ్ అంటాం. ఏమంటాం దాన్ని? గోల్డెన్ ఏజ్. ఆ ఏజ్లో ఎక్కడ ఉంటారు వీళ్ళు? అలా ఆ ఏజ్లో ఎక్కడ ఉంటారు? 7 నుంచి 14 సంవత్సరాల వయసులో ఎక్కడ ఉంటారు? సండే స్కూల్లో ఉంటారు. సో సండే స్కూల్లో ఉన్న 7 నుంచి 14 సంవత్సరాల వయసులో ఉన్న పిల్లల్ని కనుక మనం సత్యమైన మాటలు చెప్పి దేవుడి వైపు తిప్పగలిగితే వాడి జీవితం అంతా అట్లానే ఉంటుంది. అందుకే దట్ ఈజ్ అ గోల్డెన్ ఏజ్. అది గోల్డెన్ ఏజ్ ఎందుకంటాం కూడా నేను ఇంకో మాట చెప్తాను, నెక్స్ట్ పాయింట్లో కలుస్తుంది. 5వ పాయింట్గా చెప్తాను, గోల్డెన్ బ్యాచ్ ఆఫ్ ద సండే స్కూల్. ఎవరండి గోల్డెన్ బ్యాచ్? ఎవరు తెలుసా? జూనియర్ బ్యాచ్. మీరు గనక ఇప్పుడు కళ్ళు మూసుకొని మీ సండే స్కూల్ పిల్లల గురించి ఒకసారి ఆలోచించినట్లయితే 10 నుంచి 12 సంవత్సరాల వయసు పిల్లలు రెగ్యులర్గా వస్తారు. వాస్తవా కాదా? ఏదైనా యాక్టివిటీ ఇస్తే చేసుకొచ్చే బ్యాచ్ ఎవరు? నేను ఎక్కువ గౌరవించేది ఎవరు? నీ వెనకబడి ఏదైనా మర్చిపోతే గుర్తు చేసేది ఎవరు? కదా, నువ్వు ఏదైనా గోల్స్ రీచ్ అవ్వాలనుకుంటే ఎవరి ద్వారా రీచ్ అవుతావు? ఏదైనా స్కిట్ చేయించాలి పిల్లలతో, ఏదైనా పాట పాడించాలి, పాస్టర్ గారు అడుగుతారు గబుక్కున్న చర్చిలో, ఎవరు సాక్ష్యం చెప్పాలి, ఆ పిల్లలతో సాక్ష్యం చెప్పించాలి, ఈ ఆదివారం రెడీ చేయండి అమ్మా అంటే ఏ వయసు వాళ్ళు గుర్తొస్తారు మనకి? ఎక్కువ 10 నుంచి 12 సంవత్సరాలు. నువ్వు ఏమన్నా చేయాలి మ్యాజిక్ అంటే 10 to 12 ఇయర్స్ వాళ్ళే రెడీగా ఉంటారు. సో కాబట్టి వాళ్ళు అటెండెన్స్ కూడా మెయింటైన్ చేస్తారు. వాళ్ళు బైబిల్తో పాటు బుక్ తెచ్చుకుంటారు, పెన్ను తెచ్చుకుంటారు, పెన్సిల్ కూడా తెచ్చుకుంటారు. అదే మిగతా బిగినర్ బ్యాచ్, ప్రైమరీ బ్యాచ్ చాలా తక్కువ మంది అట్లా ఫాలో అవుతారు. ఇంకా పైన ఉన్న బ్యాచ్లు కొంతమంది ఇంటర్మీడియట్, సీనియర్ బ్యాచ్, వాళ్ళు నువ్వు చెప్పొద్దు నీకే వాళ్ళు చెప్తారు. అలాంటి నేచర్లో వాళ్ళు ఉంటారు. నాకు అన్నీ తెలుసు, మా అక్క కంటే ఎక్కువ తెలుసు అనుకుంటారు. ఆ తర్వాత అర్థమైంది, సీనియర్ ఏజ్ దాటిన తర్వాత ఆ బిగినర్ పిల్లలకి, ప్రైమరీ పిల్లలకి చెప్తారు, అరే అక్క చెప్పినప్పుడు వినలేదురా, మీరన్నా వినండిరా అని చెప్తారు వాళ్ళు. ఆ ఏజ్లో వాళ్ళు ఏంటంటే నాకు అన్నీ తెలిసిన భావనలో ఉంటారు. అందుకే గోల్డెన్ బ్యాచ్ ఏమన్నా అంటే జూనియర్ బ్యాచ్ అన్నాను. ఓకేనా? రైట్. ఇది ఆల్రెడీ నేను చెప్పాను, ఈ పాయింట్ చెప్పేసి ఆల్రెడీ నేను. రైట్. గోల్డెన్ పీరియడ్, ఇది నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి. రైట్. ఓకే. గోల్డెన్ పీరియడ్, సారీ, ఓకే, దీన్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకేనా? నేను కదులుతా, ముగ్గురు కదులుతున్నారు. నాకేం నిలబడి చెప్పే అలవాటు లేదు, కదులుతా చెప్పడం అలవాటు, ఇష్టం. ఇట్లా తిరుగుతూ ఉంటాను నేను. రైట్. గోల్డెన్ పీరియడ్ 5 జనరేషన్. ఒక్క పిల్లవాడిని రీచ్ అయితే, ఒక్క పిల్లవాడిని కనుక మారు మనసు పొందించేలాగా మనం చేయగలిగితే ఎన్ని జనరేషన్స్ రీచ్ అవుతారండి? మీరు విన్న ప్రకారం ఇంతకుముందు ఎక్కడో వినుంటారు. ఎన్ని జనరేషన్స్ చెప్పుంటారు మీకు? 3 జనరేషన్స్ అంటారు. ఒక పిల్లవాడిని మారిస్తే 3 జనరేషన్స్ మార్చవచ్చు. కానీ నేను చెప్తున్నాను, నేను ఇన్వెంట్ చేశాను, ఒక్క పిల్లవాడిని కనుక రీచ్ అయితే 5 జనరేషన్స్ మనం రీచ్ అవ్వచ్చు. అబ్బా, 5 జనరేషన్స్, ఒక్క దెబ్బకు 5. చెప్పండి, 5 పిట్టలు. ఓకేనా? అరే ఇది ఎట్లా ఎంతోమంది చెప్పారు కదా, అమ్మ అందరికి దేవా తల్లి, నువ్వు ఒకరికే తెస్తావా? ఓకే, రైట్. నేను ఒక్క మాట, లైవ్లో ఇవన్నీ వెళ్తాయా? లైవ్ ఉందా? లేదు కదా. ఓన్లీ రికార్డే కదా. ఏదైనా ఎప్పుడైనా యూట్యూబ్లో పెట్టినా జస్ట్ ఫిల్టర్ చేసి పెట్టండి, అన్ని కట్ చేసి పెట్టండి. ఎందుకంటే ఇలా పెట్టామంటే చూసిన వాళ్ళందరూ ఆ బ్రదర్ ఎక్కువ ప్రజలతో వేరేగా మాట్లాడారు అనుకోండి, ఇవన్నీ అంటే వాళ్ళకి తెలియదు పరిస్థితి ఎట్లా ఉంది ఇక్కడ. రైట్. జోక్ చేసినా ఏం చేసినా ఇక్కడ దృష్టిలో పెట్టుకొని చేస్తాం కదా. ఇప్పుడు ఐజాక్ బ్రదర్ అని మాట్లాడే చాలాసార్లు నేను, ఆ యూట్యూబ్లో చూసే వాళ్ళకి తెలియదు ఐజాక్ బ్రదర్ ఎవరు, ఆయన ఏం చేశాడో తెలియదు. రైట్. అట్లా అందుకొరకు పెట్టొద్దు, జస్ట్ ఏదన్నా ఎడిట్ చేసి పెట్టినా నో ప్రాబ్లం. రైట్.
అయితే నేను చెప్తాను, ఒక పిల్లవాడిని రీచ్ అయితే 5 జనరేషన్ చెప్తున్నా. ఎలా ప్రూవ్ చేస్తామంటే దీన్ని నేను ప్రూవ్ చేస్తా, ఓకేనా? రమ్మ. ఈమె ఒక సండే స్కూల్ స్టూడెంట్, సైజుని బట్టి కాదు, మామూలుగా రమ్మ. ఈమె సండే స్కూల్కి రెగ్యులర్గా వస్తున్న ఒక స్టూడెంట్. ఒక అక్క ట్రైనింగ్కి వచ్చింది, ఓకేనా? బ్యూలా మినిస్ట్రీస్లో పెట్టిన ట్రైనింగ్కి వచ్చింది. ఆ అక్క ఎవరో కాదు, రా మనూరా. ఈ అక్క టీచర్, ఓకేనా? అక్క మీరు రావాలి. మీరు మాటలు లేవు దీనిలో, ఈ స్కిట్లో మాటలు ఏం లేవు, ఓన్లీ యాక్షన్. నేను చెప్పినట్టు చేయండి, ఓకేనా? ఈ అక్క ట్రైనింగ్కి వచ్చి నేర్చుకొని నేను తప్పనిసరిగా ఈ సంవత్సరం మంచిగా నేను స్వార్థ చెప్పాలి నా పిల్లలకి అని ఈమె నిర్ణయం తీసుకుంది. వెళ్ళి ఏం పేరమ్మ నీ పేరు? యేసురాణి. ఓకే, రైట్. యేసురాణికి ఏం చెప్పిందంటే, అక్కని చెప్పింది, అమ్మా నువ్వు మార్మన్స్ పొందాలి, దేవుడు నమ్ముకోవాలంటే అబద్ధం ఆడద్దు, దొంగతనం చేయొద్దు, మోసం చేయొద్దు, అల్లరి చేయొద్దు, మంచిగా మమ్మీ డాడీ చెప్పిన మాట వినాలి. ఇవన్నీ చెప్పిన తర్వాత తన హృదయాన్ని యేసేకి ఇచ్చేసింది. ఈమె ట్రైనింగ్ అయింది, మంచిగా అయిన తర్వాత వెళ్ళి తనకి ట్రైనింగ్ అయిన విధంగా పనిచేసింది. ఈమె ఒక్కని మారింది అనుకుందాం, ఓకేనా? రైట్, ఇక్కడ అమ్మా, ఇక్కడ నువ్వు ఇక్కడ ఉండమ్మా, ఇక్కడ ఉండు. ఓకే, రైట్. ఈమె ఏం చేసిందంటే చెప్పి మారింది కదా. ఈమె వాళ్ళ స్కూల్కి వెళ్ళింది, స్కూల్లో కాలేజీ వెళ్ళింది. వాళ్ళ ఫ్రెండ్ ఉంది కదా, వాళ్ళ ఫ్రెండ్ రామ్మ, వాళ్ళ ఫ్రెండ్ తొందరగా రావాలి, టైం మనకి తొందరగా. రైట్. ఈమె, అబ్బా ఏంటి నువ్వు ఈ మధ్య చాలా స్పెషల్గా ఉన్నావు, ఏమైంది నీకంటే, అబ్బా నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, అబ్బా నేను ఏసై ఫ్రెండ్గా ఉన్నాను ఇప్పుడు, నేను అందుకే నేను ఇలా అల్లరి చేయట్లేదంటే, అబ్బా నేను కూడా నీతో పాటు రావచ్చా, మీ చర్చికి రావచ్చా, నేను కూడా బైబిల్ చదవచ్చా అంటే, ఓ తప్పనిసరిగా చదవచ్చు అని చెప్పింది. ఇప్పుడు ఈమె కూడా దేవుని తెలుసుకుంది. ఇక్కడ జరగమ్మా, చెప్తా, ఇక్కడ జరుగు, అటు తిరగమ్మా. రైట్, ఇట్రమ్మా అక్కడ నుంచి. రైట్. ఈమె తన జనరేషన్, ఒక జనరేషన్ రీచ్ అయింది కదా, ఒక జనరేషన్ రీచ్ అయింది. ఆమె ఒక్కసారే వాక్యం చెప్పింది సండే స్కూల్లో, ఒక్కసారి ఆమె డ్యూటీ సరిగ్గా చేసింది, ఆమె మారు మనసు పొందింది. ఆమె ద్వారా వాళ్ళ ఫ్రెండ్ మారు మనసు పొందింది, ఒక జనరేషన్. ఇప్పుడు వీళ్ళ అమ్మ ఉంది, జరగమ్మా, జరుగు, ఇక్కడ. వీళ్ళ ఇంటికి వెళ్ళింది, ఇంటి దగ్గర మదర్ ఉంది, ఓకేనా? ఆ మదర్ అనిలు వాళ్ళ మదర్కి దేవుడి గురించి తెలీదు. ఇప్పుడు ఈమె ఇంతకుముందు పంచమణి చేసేది కాదు, చాలా పద్ధతిగా ఉంటుంది, మా ఇంట్లో మౌనంగా ఉంటుంది, మమ్మీ చెప్పిన మాట వింటుంది. ఇంకా రామ్మనురా వాళ్ళ మదర్. ఓకే, నేను ఆ మదర్న అట్లా ఏం ఫీల్ అవ్వద్దు, మీరు జస్ట్ ఇది రోల్స్ అంతే, ఓకేనా? రైట్. ఓకే, అడిదిరిగమ్మా, అడిదిరిగి నుంచి. అప్పుడు ఈమె మమ్మీ ఎందుకమ్మా ఎట్లా ఉన్నావు అంటే, మమ్మీ నేను ఇప్పుడు ఎందుకు మంచిగా మారానంటే, నేను సండే స్కూల్ అక్క చెప్పింది, దేవుణ్ణి నమ్ముకున్నాను, ఇప్పటి నుంచి నేను అబద్ధமான దొంగతనం మోసం చేయనంటే, అబ్బా నా బంగారు కొండ, నేను కూడా మారుతాను రా, నేను కూడా చర్చికి వస్తాను రా అని చెప్పేసి ఈమెతో పాటు ఆమె కూడా చర్చికి వస్తుంది. ఇప్పుడు ఎన్ని జనరేషన్స్ అయినా చెప్పండి? 2, 1, 2, ఓకే, 4 ఎంతమంది అని అడగలేదు స్టేజ్ మీద. ఓకే, 1, 2 జనరేషన్స్. ఇప్పుడు వీళ్ళు ఎండాకాలం ఎక్కడికి వెళ్ళారు? అమ్మమ్మ ఊరికి వెళ్ళారు, ఓకేనా? మీ అమ్మమ్మ ఊరు ఏదమ్మా? పిన్నెల్లి, పిడుగురాళ్ళ. ఓకే, ఊర్ల పేరు చెప్పడం సిగ్గుపడద్దు, ఓకేనా? రైట్. పిన్నెల్లి, ఓకేనా? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీకు సంబంధించిన వాళ్ళేనా? రైట్. పిన్నెల్లి వెళ్ళింది వాళ్ళ అమ్మమ్మని. ఎవరు చూద్దాం వాళ్ళ అమ్మమ్మ, రామ్మ. వామ్మో నన్నే పిలుస్తాడు అనుకుంటానే ఉంది. రైట్, అటేలమ్మ. వీళ్ళిద్దరు ఆమె పూర్తిగా అన్ని రాలి. ఇంకా అది సోమవారం ఒక దేవుడు, మంగళవారం ఒక దేవుడు, బుధవారం ఒక దేవుడు. రైట్. ఇట్లా ఆమె పూజించే అలాంటి ఆమె. వీళ్ళిద్దరు వెళ్ళిన తర్వాత చాలా పద్ధతిగా ప్రేయర్ చేసుకోవటం, మంచిగా మాట్లాడటం, అందరితో మంచిగా అడగటం. ఇంతకుముందు కంటే వీళ్ళు చాలా కొత్తదనం కనపడింది, ప్రేమ కనపడతా ఉంది. అప్పుడు ఆమె అడిగింది, ఏంటి మీ ఇద్దరు కొత్తగా ఉన్నారంటే, ఇదిగో అమ్మా మేము ఇద్దరం కూడా ఇప్పుడు చర్చికి వెళ్తున్నాం, దేవుని సజీవుడైన దేవుని తెలుసుకున్నాం, ఎప్పటి నుంచి మేము మంచిగా ఇట్లానే ఉంటామంటే, వావ్ నేను కూడా మీతో పాటు రావచ్చా, లేదా మీతో పాటు తెలుసుకోవచ్చా, నాకు ఇంకా చెప్పండి అని చెప్పేసి ఆమె అడగటం జరిగింది. వీళ్ళిద్దరు కలిసి ఆమెను మార్చారు, ఓకేనా? రైట్. ఇప్పుడు ఒకసారి సండే స్కూల్ టీచర్ ట్రైనింగ్కి వచ్చింది, మంచిగా పనిచేసింది, ఒకసారి సువార్త చెప్పింది, ఈ అమ్మాయిని మార్చుకుంది. ఎన్ని జనరేషన్స్ మార్చింది సుమారు? ఇప్పుడు ఇంపాక్ట్ అన్ని 3 అయినాయి. 3గా ఇప్పుడు ఎట్లా చెప్తావు అనుకోబాకండి, 4వ జనరేషన్ గురించి చెప్తున్నా. ఇప్పుడు ఏం పెరిగి పెద్దయిన తర్వాత ఏమవుతావమ్మా? మమ్మీ. రైట్. నేను ఏం చేస్తున్నావమ్మా? జాబ్ చేస్తున్నావు కదా, అది నీ ఫైనల్ గోల్ ఏంటి? లాస్ట్ గోల్ ఏమవుదాం అనుకుంటున్నావు? టీచర్. ఓకే, టీచర్ అయింది, మంచి జాబ్ సంపాదించుకుంది. తర్వాత పాస్టర్ గారు ఒక మంచి పెళ్లి చేశారు, ఓకేనా?
పెళ్ళైన తర్వాత వాళ్ళకి ఒక పాప పుట్టింది. రమ్మ. రైట్. సో అటు తిరిగమ్మా, ఇక్కడ నుంచమ్మా. రైట్. ఈమె మంచిగా టీచర్ అయింది కాబట్టి ఈమె మంచిగా చిన్నప్పటి నుంచే చర్చ్కి వెళ్తుంది కాబట్టి ఆమె అప్పటి నుంచే చిన్నప్పటి నుంచే దేవుడి గురించి మాటలు, రైమ్స్ కూడా దేవుడి గురించివే, ఏబీసీలు దేవుడి గురించివే, అన్ని చిన్నప్పటి నుంచి మెమరీ వర్సెస్ చెప్పుకుంటూ ఈమెను కూడా మార్చుతూ ఉంది. చిన్నప్పటి నుంచి సండే స్కూల్ పంపించడం చేస్తూ ఉంది. ఇప్పుడు ఎంతమందిని ఇంపాక్ట్ చేసింది చెప్పండి? ఒక ఆమె 4 జనరేషన్స్. మరి ఇంకా కాలం మారింది. గిర్రున కాలం తిరిగిన తర్వాత ఆమె రిటైర్ అయిపోయింది. ఓకేనా? ఈమెకు పెళ్ళయింది. ఓకేనా? రైట్. ఈమెకి ఎవరు పుట్టారంటే ఒక కూతురు పుట్టింది. ఓకేనా? రైట్. రమ్మ. రైట్. ఇప్పుడు ఈమె ఇంట్లోనే ఉంటుంది. ఇప్పుడు ఈమెం చేసిందంటే, రమ్మ, వాళ్ళ కూతురు ఏం చేసిందంటే వాళ్ళ మనవరాలను తీసుకొని రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళతో మాట్లాడటం, ముచ్చటించే పని, ఆడించడం పని ఆమెకు పెట్టుకున్నారు. సో ఆమె ఏం చెప్తాను, చిన్నప్పటి నుంచే రైమ్స్ ఇవన్నీ కూడా మళ్ళీ చెప్పడం, సండే స్కూల్ లాగా చెప్పడం, ఇంట్లో దేవుడి గురించి మాటలు చెప్పడం, పాటలు నేర్పించడం చేస్తూ చిన్నప్పటి నుంచే వాళ్ళ మనవరాలను కూడా ఇంపాక్ట్ చేయడం స్టార్ట్ చేసింది. ఇప్పుడు చెప్పండి, ఒక్కసారి టీచర్ పనిచేయటం వల్ల ఎన్ని జనరేషన్స్ ఇంపాక్ట్ చేయగలుగుతామే? కనపడుతున్న 5 కదండి. వీళ్ళలో ఇంకెన్ని సమాజంలో బోల్డ్ మంది ఉంటారు. షాప్ దగ్గర షాప్ కీపర్, బస్ స్టాండ్లో, బస్సులో, ఆఫీస్లో, ఇలా ఎంతోమందిని ఇంపాక్ట్ చేయొచ్చు కదండి. అవునా కదా? కానీ 5 జనరేషన్స్ని మార్చగలిగిన సత్తా ఆ పిల్లలకు ఉంటుంది. కాబట్టి మనము సరిగ్గా కనుక ఒక 3 సంవత్సరాలు పనిచేస్తే, 3 సంవత్సరాల తర్వాత మనం పనిచేయద్దు అంటలేదు నేను. 3 సంవత్సరాలు మీరు చేసిన తర్వాత ఇంకొక బ్యాచ్ వస్తుంది. అప్పుడున్న జనరేషన్ బట్టి, అప్పుడున్న వాళ్ళకున్న మనం 3 సంవత్సరాల తర్వాత కూడా మనమే ఉండొచ్చు, నో ప్రాబ్లం. కానీ అప్పుడున్న జనరేషన్ అర్థం చేసుకోవడానికి ఆ జనరేషన్ అర్థం చేసుకునే టీచర్లు అయితే ఇంకా బాగుంటుంది కదా. రైట్. సో అట్లా టీచర్ పనిచేయడం వల్ల 5 జనరేషన్స్ బాగుపడతాయి. కాబట్టి మన పని నాట్ ఓన్లీ ఫర్ 1 జనరేషన్ కదండి. ఒక జనరేషన్ కోసం మనం పని చేయట్లేదు. ఈ సంవత్సరం మన చర్చిలో వస్తున్న 100 మంది పిల్లల కోసం మనం పని చేయట్లా. ఆ 100 మంది పిల్లలు 5 జనరేషన్స్, అమ్మమ్మ అయినా, తాత అయినా, లేకపోతే అమ్మ ఎట్లా అయినా కానీ వాళ్ళు ఇంపాక్ట్ చేస్తారు. కాబట్టి అందుకే దీన్ని ఏమంటాను, గోల్డెన్ పీరియడ్ అంటా నేను దీన్ని. 5 జనరేషన్స్ రీచ్ అవుతారు. ఓకేనా? మరి మీరు అనుకోవచ్చు, బ్రదర్ ఐజక్ గారికి డౌట్ వచ్చి ఉండొచ్చు, అన్న వీళ్ళ కుటుంబంలో అందరికీ ఆడపిల్లలేనా, మగపిల్లలు లేరా? బ్రదర్ ఇది నా స్టోరీ. ఓకేనా? నా ఇష్టం, ఎవరైనా పెట్టుకుంటా. ఓకేనా? అది కాదు మనకు కావాల్సింది. కానీ ఏం కావాలి మనకి? 5 జనరేషన్స్ రీచ్ అవుతారు అనేది మనకు కావాలి. ఓకేనా? రైట్. అమ్మ నా దగ్గర చాక్లెట్లు లేవు, మరి వీళ్ళ క్లాప్స్ కొడదామా? ఒకసారి అందరూ తిరగండి. రైట్. ఇవి క్లాప్స్ కొడితే జెండా వందనం క్లాప్స్ అంటాం మేమైతే ఒకటిని. అందుకే మనం స్పెషల్ క్లాప్స్ కొడదాం. ఈ సంవత్సరం నేర్చుకుందాం. మరి మీ గత సంవత్సరాల్లో మీరు నేర్చుకుని వచ్చే మన క్లాప్స్, ఈ సంవత్సరం నేను కూడా కొన్ని క్లాప్స్ నేర్పిద్దాం అనుకుంటున్నా. ఓకేనా? రైట్. ఓకే, క్లాప్స్ కొడదామా? ఏ క్లాప్స్ కొడదామంటే వావ్ క్లాప్స్ కొడదాం. ఓకేనా? రెడీ? 1 2 3 స్టార్ట్. 1 2 3 4 5. వావ్. అందరూ అంటే మీకు ఎందుకో ఇష్టం లేదు, మీరు రాలేదనే కదా. మిమ్మల్ని పిలుస్తాను, నేను అందరిని పిలుస్తాను. రెడీ? 1 2 3 స్టార్ట్. 1 2 3 4 5. వావ్, సూపర్ సూపర్ అనరా మీరు? అంటే మిమ్మల్ని పిలవలేదనే కదా. ఆ సూపర్ కూడా అనాలి. రెడీ? 1 2 3 స్టార్ట్. 1 2 3 4 5. వావ్, సూపర్. మరి మేమందరం కలిసి ఒక యాక్షన్ సాంగ్ కూడా చేస్తాం. అటు నుంచమ్మా. రైట్. ఏ యాక్షన్ సాంగ్ చేస్తామంటే జస్ట్ రిపీట్ ఆఫ్టర్ మీ. ఓకేనా? నా తర్వాత చెప్పండి. వెరీ సింపుల్ సాంగ్. ఓకేనా? ఎక్కడికి వెళ్ళినా ట్రైనింగ్లో మొట్టమొదటి మొదటిసారి వెళ్ళినప్పుడు ఈ పాట నేర్పిస్తా. ఓకేనా? ఈ సంవత్సరం సిబిసి పాటలు మీరు విన్నారా? దాని గురించి నేను అడుగుతాను మళ్ళా. నా దగ్గర చెప్పండి. వాటర్ మిలన్ చెప్పరా? ఇస్తాం, వాటర్ మిలన్ ఇస్తాం, ఆ సమయం వచ్చింది. ఓకేనా? ఓకే బ్రదర్, మీరు కూడా గట్టిగా చెప్పండి. ఓకేనా? వాటర్ మిలన్, పైనాపిల్, బనానా. ఎంతమందికి వచ్చు? ఒకళ్ళకి సగమే వచ్చమ్మా, పూర్తిగా వచ్చా? 1 2 3 ముగ్గురు చేస్తా తర్వాత యాక్షన్ ఇది. ఓకే, నా దగ్గర చెప్పండి. రాని వాళ్ళు మిగతా వాళ్ళు కూడా నేర్చుకోండి. ఓకేనా? వాటర్ మిలన్, పైనాపిల్, బనానా, ఫ్రూట్ సలాడ్. ఓకేనా? ఫ్రూట్ సలాడ్. God the Father, God the Son, God the Holy Spirit, 3 in 1. వచ్చిందా, నచ్చిందా,
బాగుందా, పాడదామా, చేద్దామా, చూద్దామా, చేద్దాము చూద్దాం అన్నీ. చూద్దాం అంటారు, మళ్ళీ ఎందుకు చేద్దాం అనాలి, ఇంకా అంతే, చూద్దాం లేదు ఇక. రైట్, ఇంకొకసారి యాక్టివ్గా చెప్పండి, తర్వాత మనం యాక్షన్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? రైట్. ఓకే. వాచర్ మేలన్ ఇట్లా పెట్టొద్దు, నేను వినటానికి పెట్టుకున్నా. ఇటు నుంచి సౌండ్ రావట్లేదు. ఇప్పటి నుంచి మనం పోటీ పెడదాం. ఓకేనా? ఇప్పటి నుంచి పోటీ పెడదాం. ఇటు ఏ గ్రూప్ అందాం? ఈ గ్రూప్ని మనం ఏ గ్రూప్ కాదు, ఏ గ్రూప్ అని అడిగి నేను. ఏ గ్రూప్ కాదు, ఏ గ్రూప్ పెడదామా? బైబిల్ నేమ్స్ పెడదామా? న్యూ టెస్టిమెంటా ఓల్డ్ టెస్టిమెంట్? అది ఓల్డ్ అంటే వాళ్ళు ఓడిపోతారనే మీరు ఓల్డ్ టెస్టిమెంట్ అంటే వాళ్ళు ఓల్డ్ అనేనా మీరు ఓల్డ్ టెస్టిమెంట్ అంటున్నారు? బ్రదర్ చూడండి, మీరు యాక్టివ్గా ఉండాలి. ఓల్డ్ అండ్ న్యూవా మీరు? ఓకే సరే, ఓల్డ్ టెస్టిమెంట్ న్యూ టెస్టిమెంట్ వద్దు కానీ జోసఫ్ అని పెడదాం వీళ్ళని. ఓకేనా? జోసఫ్, రూత్. ఓకేనా? జోసఫ్ టీం, రూత్ టీం. ఓకేనా? చూద్దాం ఎవరు గెలుస్తారో. జోసఫ్ టీం, రూత్ టీం. ఓకే రైట్, యాక్టివ్గా ఉండాలి. ఓకేనా? రైట్. ఇంకొకసారి అందరూ నా దగ్గర చేయండి, యాక్షన్ చేద్దాం. వాటర్ మేలన్, పైనాపిల్, banana, fruit salad, God the Father, God the Son, God the Holy Spirit, 3 in 1. వచ్చిందా? చేద్దామా? నుంచోండి. ఒకసారి పాట పాడదాం, వితౌట్ యాక్షన్ పాడదాం పాట. అందరు పెద్దగా పాడదాం. నేను స్టార్ట్ చేసి వదిలిపెడతాను. రెడీ, 1 2 3 స్టార్ట్. Watermelon, watermelon, pineapple, pineapple, banana, banana, fruit salad, fruit salad. God the Father, God the Father, God the Son, God the Son, God the Holy Spirit, God the Holy Spirit, 3 in 1, 3 in 1. చేద్దామా? చెయ్యండి, పెట్టండి, తిప్పండి. ఓకే రైట్, రెడీ, 1 2 3 స్టార్ట్. వాటర్మెలన్, వాటర్మెలన్, పైనాపిల్, పైనాపిల్, banana, banana, fruit salad, fruit salad. God the Father, God the Father, God the Son, God the Son, God the Holy Spirit, God the Holy Spirit, 3 in 1, 3 in 1. Sabash. కూర్చోండి, ఆగండి, మీరే చెయ్యండి. ఓకే, మేమందరం పాడతాం, మీరు చేయాలి ఇప్పుడు. ఓకేనా? ఫ్రూట్ సలాడ్, ఫ్రూట్ సలాడ్, God the Father, God the Father, God the Son, God the Holy Spirit, God the Holy Spirit, 3 in 1, 3 in 1. అందుకే టీచర్గా ఉన్న వాళ్ళందరూ కూడా, టీచర్ అయినా వాలంటీర్ అయినా వచ్చినప్పుడు సిగ్గు అనేది ఏం చేయాలి? లేకుండా ఉండాలి. సిగ్గు లేని బతుకు బతకాలి. ఓకేనా? రైట్. అంటే సిగ్గుపడద్దు. ఓకేనా? చిన్నపిల్ల పరిచర్యలో మీరు ఎఫిషియెంట్గా ఉండాలనుకో అని బలమైన కోరిక మీలో ఉంటే, ఫర్గెట్ అబౌట్ ఎవ్రీథింగ్. ఓకే, మీ సైజు, ఏజ్, స్టేటస్ మర్చిపోవాలి. ఓకేనా? రైట్. మరి నేనున్నాను, కొత్త వ్యక్తిని, నేనే చేస్తున్నప్పుడు మరి మీరు ఇది ఎక్కడ దాకా చేస్తున్నారు? బనానా చేతులు ఎడదాకా వెళ్తున్నాయి కానీ మనిషి మాత్రం ఎడే ఉంటున్నారు. ఓకే, బనానా. మీరు 60% చేస్తే పిల్లలు 20% చేస్తారు. మీరే 20% చేస్తే వాళ్ళు 1% చేస్తారు. పిల్లలు 100% చేయాలా, 50% చేయాలా? 100% చేయాలంటే నువ్వేం చేయాలి? 120% చేయాలి. అంటే పర్ఫెక్ట్గా చేయాలి. ఓకేనా? ఇప్పుడు మీరు చేయండి. రెడీ, 1 2 3 స్టార్ట్. వాటర్మెలన్, పైనాపిల్. ఓకే, వాటర్మెలన్, పైనాపిల్. ఆగడమ్మా, ఏదో ఆపరేషన్ చేసిన వాళ్ళకి ఇట్లా అమ్మా, ఇది చూడు ఇట్లా. బనానా, సారీ ఏంటిది ఇది? పైనాపిల్.
పైనాపిల్ పైనాపిల్. కొంతమంది ఇట్లా అంటున్నారు. రైట్, ఇంకోసారి చేద్దాం తర్వాత, ఓకేనా? రైట్, థ్యాంక్ యూ. రైట్, ఓకే. ఇంకా మనం పాయింట్స్కి వెళ్ళిపోదాం. చిన్న గేమ్ ఆడదామా? ఒక గేమ్ ఆడిన తర్వాత ఇంకా కరెక్ట్ పాయింట్స్కి వెళ్ళిపోదాం ఇంకా, ఓకేనా? ఇక్కడ ఇద్దరు రావాలి, ఇంకా ఎవరో ఇద్దరు రాలేదు. ఇక్కడ ఇద్దరు కూర్చోవచ్చు. ఇక్కడ లాస్ట్లో ఉన్న ఇద్దరు అన్న మేము ముందు కూర్చోండి. ఓకే, చిన్న గేమ్, ఓకేనా? రైట్, అందరూ అప్పడం అంటే ఎంతమంది తెలుసు? అప్పడం ఇప్పుడు లంచ్లో అప్పడం ఇస్తారో లేదో నాకు తెలియదు, కానీ నేను దాని గురించి చెప్పట్లేదు. అప్పడం అంటే ఎట్లా? అప్పడం అంటే ఎట్లా? పండు అంటే ఎట్లా? పండు అంటే ఎట్లా? ఇట్లా. పాయసం అంటే ఇట్లా. అప్పడం అంటే ఎట్లా? పండు అంటే పాయసం అంటే ఇట్లా. మీరు మంచివాళ్ళ చెడ్డవాళ్ళ? మంచివాళ్ళ చెడ్డవాళ్ళ? నేను 10 మాటలు మాట్లాడితే మీరు ఒక్క మాట కూడా మాట్లాడకపోతే నాకు ఎంత కోపం వస్తుంది తెలుసా? లాస్ట్ లైన్లో కొంతమంది నోరు తెరవట్లేదు. మమ్మల్ని మేము కదలక నిత్యం నిలిచి సియోను కొండ, మేము అలానే ఉంటాం, మేము మాట్లాడమంటున్నారు లాస్ట్ 2 లైన్స్లో. అమ్మ మీరు చెప్పే కదా, చిన్నపిల్ల పరిచర్యకి వచ్చిన తర్వాత అన్ని అవయవాలు పనిచేయాలి. అన్ని అవయవాలు పనిచేయాలి. నోరు, చేతులు, కాళ్ళు, చూపు అంతా కూడా, అంటే పూర్తిగా ఆసక్తి పెట్టాలి, ఓకేనా? రైట్. కొంతమంది ఇంకా అయ్యో నేను యాక్షన్ చేస్తే నా వెనక నవ్వుతారేమో అని బాధపడద్దు, ఓకేనా? నవ్విన వాళ్ళు 2 రోజులు నవ్వుతారు, 3 రోజులు నవ్వుతారు, 4వ రోజు అలవాటు పడతారు, ఓకేనా? రైట్, ఓకే. అప్పడం అంటే ఎట్లా? పండు అంటే ఎట్లా? పాయసం అంటే నేను ఏదంటే చేయాలి. మీరు మంచి వాళ్ళైతే తప్పు చేశారనుకోండి కూర్చుంటారు, ఓకేనా? మోసం చేయరు, ఎందుకంటే మీరు అబద్ధం ఆడడం మోసం చేయరని చెప్పారు కాబట్టి. నేను 1 2 3 అంటాను, అందరు లేవాలి. రెడీ 1 2 ఏమంటే లేవాలన్నా నేను 3 అంటే, ఓకే రైట్. ఏ టీం మంచిగా లేస్తుందో చూద్దాం. జోసఫ్ టీం బాగా లేస్తుందో, రూత్ టీం మంచిగా లేస్తుందో. రెడీ 1 2 ఏమంటే లేవాలన్నా నేను 3 అంటే లేవాలి కదా, ఓకే రెడీ. నేను ఎందుకు ఇవన్నీ చేస్తున్నా? ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను మీకు? నేను ఇట్లా ఎందుకు చెప్తాను? 1 2 3 లేకుండా అని చెప్పొచ్చు కదా. నేను ఎందుకు చేస్తున్నా ఇవన్నీ? మీరు మీ పిల్లల దగ్గర చేయడం కోసం. నేను చూసారా, మిమ్మల్నే నా రూట్లో తెచ్చుకోవడం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసేప్పటికీ, ఒక పాట, ఆట, అదన్నీ చేసానా చేయలేదా? అంటే పిల్లల్ని ఒక్కసారి మనం ట్యూన్ చేసుకున్నామంటే ఇంకా సాయంత్రం వెళ్ళే వరకు మనతోనే ఉంటారు. వాళ్ళు మన వైపే చూస్తారు, మనం చెప్పేది వింటారు, ఓకేనా? రైట్, సరేనా? ఓకే రైట్. సో కాబట్టి నేను చెప్పే టిప్స్ అన్నీ కూడా మిమ్మల్ని నవ్వించడం కోసం కాదు, నవ్వించడం కోసం అవి ఉండొచ్చు, బట్ మీరు మీ పిల్లల దగ్గర కూడా చేయడం కోసం, ఓకేనా? మిమ్మల్ని అందరూ నేను పిల్లలు అంటారు, నన్ను ఏమంటారు? మీరు పిల్లలు అయితే నేను మీ అన్నయ్యను, ఓకేనా? రైట్. పిల్లలు అంటే మీరు ఏమంటారు నన్ను? అక్క పర్లేదు అక్క, నీకంటే చిన్నోడినే కానీ అన్నయ్య అంటే తప్పేం లేదు, ఓకేనా? మీరేనక్క? అక్క మీరు ఎందుకు కొంచెం కంఫర్టబుల్గా లేరు? మీరు ఇంకా చాలాసార్లు మీ గురించే మాట్లాడి ఇప్పటి వరకు. నేను ఏం పేరు అక్క? మీ పేరు అక్క? దీనితో కోపం ఏమైనా ఉందా? లేదు కదా అక్క. బీ యాక్టివ్ అక్క, ఏం ప్రాబ్లం లేదు. చిన్నపిల్లల కోసం ఒక 2 సంవత్సరాలు పనిచేస్తే శేష జీవితం అంతా బాగుంటుంది, ఓకేనా? రైట్, ఓకే. పిల్లలు అంటే మీరేమన్నా నన్ను? పిల్లలు మంచి పిల్లలు, పిల్లలు ఆహా, ఓహో, అన్న తర్వాత మీరు ఏం చేస్తే అది చేస్తారు. అమ్మా సరిగ్గా కూర్చోమ్మా, బుద్ధుందా? ఎక్కడికి వచ్చావు నువ్వు అని అడగకుండా పిల్లల్ని, మనం అలా అనకుండా ఏం చేయొచ్చు? బాగా అల్లరి చేస్తాను అనుకోండి, పిల్లలు అన్నారు అనుకోండి, వాళ్ళు ఏమనాలి? అక్క లేకపోతే అన్న. అట్లా అంటే ఈజీగా మనము ఇది ఇట్లా సండే స్కూల్లో ఎంత టైం వేస్ట్ అయిపోద్ది? మంచి కూర్చోవచ్చు కదమ్మా, ఎందుకు అల్లరి చేస్తున్నారు, సరిగ్గా కూర్చో అని ఎంతసేపు చెప్తాం? మీరు ఆలోచించుకోండి ఒకసారి. అదే ఎక్కువ టైం ఉంటుంది, బైబిల్ వాకింగ్ కంటే ఇదే ఎక్కువ ఉంటుంది, సెట్ చేయడమే. అందుకే ఈ టిప్పు మీకు బాగా ఉపయోగపడుద్ది కదా. నేను 20 సంవత్సరాల నుంచి వాడుతున్న ఈ టిప్పుని, ఇంకా ఫ్రెష్గా ఉంటుంది ఈ టిప్పు. 500 కాదు 1000 మంది వైజాగ్లో పిల్లల్ని కలిసినప్పుడు నేను ఈ వాళ్ళ ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో చాలా ఇబ్బంది పడుతున్నారు పిల్లలందరూ సెట్ చేయడం కోసం. అప్పుడు అన్న నాకు ఒకసారి మైక్ ఇవ్వండి అన్న అని చెప్పేసి, నా టైం ఇంకా రాలేదు వేరే చేయడం కోసం, యాక్టివిటీ బెలూన్స్ చేయడం కోసం రాలేదు. సో నేను మైక్ తీసుకొని
5 నిమిషాల్లో సెట్ చేసి ఇచ్చేసాను. అంటే చాలా హ్యాపీ అనిపించింది. సో ఇది మీరు వాడండి మంచిగా. మీ 20 మంది పిల్లలున్నా, 10 మంది పిల్లలున్నా, 100 మంది, 500 మంది పిల్లలున్నా మీరు వాడచ్చు. ఓకేనా? పిల్లలు పిల్లలు మంచి మంచి పిల్లలు, బుజ్జి బుజ్జి పిల్లలు, పిల్లలు పిల్లలు పిల్లలు, ఆహా, ఓహో, ఇవన్నీ రాసుకున్నారా మీరు? ఇది కూడా రాసుకున్నారా? రాసుకోవాలి, ఇది కూడా రాసుకోవాలి. ఓకేనా? రైట్. చాలా విషయాలు చెప్పా ఇప్పటికే నేను ఈ అర్ధగంటలోనే చాలా విషయాలు చెప్పా. ఓకేనా? రైట్. ఒక గేమ్ అనుకున్నాం కదా మనం. గేమ్ ఆడటానికి అందరం లేద్దాం. ఈ గేమ్లో గెలిచిన వాళ్ళకి ఒక స్పెషల్ గిఫ్ట్ ఇద్దాం తర్వాత. ఓకేనా? రైట్. ఓకే, 1 2 3 అంటే అందరూ ఏం చేయాలి? రెడీ? 1 2. ఏ ఊరండి ఇది? ఏ ఊరిది? చుట్టూ గుంట, లేదా గుంటలో చుట్టూ ఉందా? చుట్టూ గుంట కదా, మనకందరికి చుట్టూ గుంట ఉంది. ఓకే, చుట్టూ గుంటలో ఉన్నాం కదా. రైట్. అందరు రెడీగా ఉన్నారా? జోసఫ్ టీం లేస్తుందో ఫాస్ట్గా, రూత్ టీం మంచిగా లేస్తుందో చూద్దాం. ఎవరు ముందు లేస్తారో చూద్దాం. రెడీ? 1. ఏమంటే లేవాలి తమ్ముడు? 3 అంటే లేవాలి. ఏంటి లేవట్లేదు? ఓకే, రెడీ? 1 2. రెడీ? 1 2 3. ఓకే, రైట్. ఓకే, సరే చూద్దాం ఎవరు గెలుస్తారో. జోసఫ్ టీం గెలుస్తారా, రూత్ టీం గెలుస్తారు? చూద్దాం ఎవరు గెలుస్తారు చెప్పండి. జోసఫ్ టీం అని చెప్తున్నారు, మీరేం చెప్తారు? చూద్దాం ఎవరు గెలుస్తారు. వెరీ సింపుల్ గేమ్ కదా. రైట్. తప్పు చేస్తే ఏం చేయాలి? కూర్చోవాలి. ఇది కూడా మన పిల్లలు నేర్పించాలి. వాళ్ళు ఏమనుకుంటారంటే మనం మంచివాళ్ళని చెప్పాం కదా, అబద్ధమాడని చెప్పాం కదా, ఈసారి కూర్చుందాం అని కూర్చుంటారు. ఓకే, అందుకే నేను ప్రతి గేమ్ ముందు ఏమంటారంటే, పిల్లలు మీరు మంచివాళ్ళ చెడ్డవాళ్ళ అంటే నేను మంచివాళ్ళం అన్నయ్య అంటారు. అబద్ధం ఆడతారా మోసం చేస్తారంటే అబద్ధం ఆడ మోసం చేయను. మరి మీరు అబద్ధం ఆడ మోసం చేయని చెప్పారు కదా, అవుట్ అయితే మీ అందరూ మీరే కూర్చోవాలని చెప్పాలి. వాళ్ళ చేతికే మనం ఏం ఇవ్వాలి? తాళం ఇచ్చేయాలి. ఓకేనా? రైట్. సో ఇట్లా ప్రతి గేమ్లో కూడా వాళ్ళని మనం ఇంటిగ్రిటీ నేర్పించాలి. ఓకేనా? ఏ గేమ్ ఆడిచ్చినా కానీ వాళ్ళందరూ వాళ్ళే రాంగ్ చేస్తే కూర్చోబెట్టాలి. కూర్చోవాలి వాళ్ళందరూ వాళ్ళే. అయినప్పుడు కూడా కొంతమంది ఉంటారు కాబట్టి మనం కొంతమంది ఎంపైర్లను పెట్టుకోవచ్చు. అంటే చూసేవాడు వాళ్ళని ఒకళ్ళు ఇద్దరం పెట్టుకోవచ్చు. ఓకేనా? మరి ఇక్కడ కూడా పాస్టర్ గారు వెనక నుంచి చూస్తూ ఉంటారు. ఎవరైతే తప్పు చేసి కూడా కూర్చోట్లేదు అనుకో, పాస్టర్ గారు ఏం చెప్తారు? మా కూర్చో అని చెప్తారు. ఓకేనా? రైట్. 1 2 3 స్టార్ట్. అప్పడం, పండు, పాయసం, పండు, అప్పడం. కొంతమంది తప్పు చేశారు కదా. ఇది ట్రైల్. అక్క సునీత అక్క, ట్రైల్ ఇది. ఉంచండి అక్క. రెడీ? 1 2 3 స్టార్ట్. అప్పడం, పండు, పాయసం, పండు, పాయసం, అప్పడం, పండు, అప్పడం, పాయసం, పండు, అప్పడం, పాయసం, అప్పడం, పండు, అప్పడం, పాయసం, పండు, పాయసం, అప్పడం, పండు, అప్పడం, పండు, అప్పడం, పాయసం, పండు, పాయసం. మన ఇప్పుడు ఏమైతే తెలుసు, 2 3 కూర్చున్నారు అనుకోండి, మిగతా వాళ్ళని కూర్చోబెడదాం ప్రయత్నం చేస్తారు. అందులో భాగంగానే ఏం పేరమ్మ నీ పేరు? జ్యోతి ఎప్పుడైతే కూర్చుందో ఎదుటిన్న సిస్టర్ని, ఏం పేరమ్మా? రాధిక. ఆమె తప్పు చేసే సంగతి కూడా తెలియక ముందే నువ్వు తప్పు చేసావు కూర్చో అంటుంది. మన భారతదేశంలో అందరికి ఇది బాగా అలవాటు. ఒకవేళ వాళ్ళు రీచ్ అవ్వకపోతే పక్కనోడిని లాగుతారు కదా. రైట్. చూద్దాం ఎవరు గెలుస్తారు. ఇటువైపు నుంచి 3 ఉన్నారు. మరి జోసఫ్ టీం నుంచి 3 ఉన్నారు. ఇటు రూత్ నుంచి 4 ఉన్నారు. చూద్దాం ఎవరు గెలుస్తారు. 4 మంచి పెద్ద వయసు వాళ్ళే. ఓకే, వీళ్ళు 3 బలహీనులు. 1 2 3 స్టార్ట్. అప్పడం, పండు, పాయసం, పండు, అప్పడం, పండు, అప్పడం, పాయసం, పండు, పాయసం. అవుట్. ఓకే, ఇద్దరున్నారు. మీ ఇద్దరే రండమ్మా. స్పెట్స్ వర్సెస్ వితౌట్ స్పెట్స్ రండి. మీ చిన్న వయసులోనే మీ ఇద్దరు కదమ్మా. దేవుడు లోకాన్ని చూడడానికి 4 కళ్ళు ఇచ్చారు వాళ్ళకి. రైట్. పరీక్ష చేస్తే మనకు కూడా చాలా మందికి ఉంటుంది, కానీ అది తీవ్రమయ్యేదాకా మనం చూసుకోం అంతే. నాకు ఇప్పుడు చిన్న బైబిల్ కనపడతలా, వెళ్ళాలి హాస్పిటల్కి. ఓకే, వీళ్ళు ఎవరు గెలుస్తారు చూద్దాం. జోసఫ్ టీం నుంచి బలమైన యోధులు 2 ఉన్నారు. వాళ్ళ పేర్లు అమ్మ సౌమ్య, దివ్య. సౌమ్య, దివ్య. ఇటువైపు అమ్మ జ్యోతి, ప్రిస్కిల్లా. జ్యోతి సిస్టర్, ప్రిస్కిల్లా సిస్టర్ వర్సెస్ సౌమ్య, నవ్య. ఏదో ఒకటి పూటకమ్మ. ఓకే, 1 2 3 స్టార్ట్. అప్పడం, పండు, పాయసం, పండు, అప్పడం,
పండు అప్పడం పాయసం పండు అప్పడం పండు పాయసం పండు అప్పడం. రైట్, చివరికి ఇద్దరు మిగిలేరు. ప్రిస్కిలా సిస్టర్ వర్సెస్ సౌమ్య సిస్టర్. ఓకే రైట్. సౌమ్య ఏ క్లాస్ అమ్మా? బీటెక్ థర్డ్ ఇయరా? నేను 7th క్లాస్ అనుకున్నా నేను. రైట్, మీరే క్లాసు? అన్నీ అయిపోయినాయి కదా. ఇటు ఓకే, వీళ్ళు ఎవరు గెలుస్తారు చూద్దాం. అప్పడం పండు పాయసం పండు అప్పడం పాయసం పండు పాయసం అప్పడం పండు అప్పడం పండు పాయసం అప్పడం పండు అప్పడం పండు పాయసం పండు పాయసం పండు అప్పడం పండు అప్పడం అప్పడం పాయసం పండు అప్పడం పాయసం అప్పడం పండు పాయసం పండు అప్పడం పండు అప్పడం పాయసం పండు పాయసం అప్పడం. అవుటా? ఎవరు అవుట్ అయ్యారు? అవుట్ చేశారు మీరు. రైట్, సో ఫైనల్గా మీరు అవుట్ అంటున్నారు కదా, ఒప్పుకున్నా అవుటే కదా మీరు. రైట్, సో ఎవరు గెలిచారు మనకి? సౌమ్య, ఈ సాయంత్రం వెళ్ళినప్పుడు కూలర్ ఎత్తుకుపో, నీకు నేను గిఫ్ట్ ఇస్తా. ఓకేనా? తప్పనిసరిగా ఇస్తా గిఫ్ట్. నీ ఇవ్వకపోతే ఏం చేయాలి? నువ్వు అడిగి తీసుకెళ్ళాలి. ఓకేనా? రైట్, ఇక్కడ చాక్లెట్ ఉన్నాయి. ఒక ప్రస్తుతానికి చాక్లెట్ ఇవ్వమ్మా, సాయంత్రం వరకు తింటా ఉండి దాన్ని. రైట్, సో చాలా టైం మనము అనుకోవచ్చు, మీరు అన్న ఏంటన్నా ఒక సబ్జెక్టే స్టార్ట్ చేయలేదు ఇంకా అనుకోవచ్చు, కానీ నేను చాలా విషయాలు మిమ్మల్ని తట్టి లేపాను. చాలా విషయాలు మీలో ఈ మిమ్మల్ని తర్ఫీదు ఇవ్వడం కోసం తట్టి లేపా ఆల్రెడీ. ఓకేనా? మిమ్మల్ని ట్యూన్ చేసుకున్నా. ఇప్పుడు చెప్పే ఇప్పటి నుంచి స్టార్ట్ అయింది మన ట్రైనింగ్. ప్రతి 45 minutesకి ఒక సబ్జెక్ట్ అయిపోద్ది. ప్రతి 45 minutesకి ఒక సబ్జెక్ట్ అయిపోద్ది. నేను ఫస్ట్ లెవెల్ మాత్రమే ట్రైనింగ్ ఇస్తున్నా. మళ్ళా ప్రభుత్వం అయితే దీనిలోనే ప్రతి సబ్జెక్ట్లో 2nd లెవెల్ ఉంటుంది, 3rd లెవెల్ ఉంటుంది. ఆ లెవెల్స్ కూడా మనం కంప్లీట్ చేద్దాం. ఓకేనా? రైట్, సో చిన్న పిల్లల యొక్క విలువ మనము తెలుసుకోబోతా ఉన్నాం. ఓకేనా? మొట్టమొదటి సబ్జెక్ట్ పేరేంటంటే చిన్న పిల్లల యొక్క విలువ. బైబుల్లో చిన్న పిల్లల యొక్క విలువ. ఓకే, రైట్, దీనిలో ఆల్రెడీ ఒక పాయింట్ మాట్లాడుకున్నాం. 1700 సార్ల కంటే ఎక్కువ సార్ల విలువ ఉందని ఇంకోసారి రాసుకోండి, నో ప్రాబ్లం. అది విన్నారు మీరు, అది ఇప్పుడు కలుపుకుంటే బాగుంటుంది. ఇంకా 1700 సార్ల కంటే ఎక్కువ సార్లు పిల్లల బైబిల్లో స్పెసిఫై చేసి ఉంది, లేకపోతే బైబిల్లో రాయబడి ఉంది అని రాసుకోండి. ఇంకొక పాయింట్ చెప్తున్నాను నేను ఇప్పుడు, పాయింట్కి సపోర్ట్ చేస్తూ. దివ్య ఎవరు? దివ్య ఇక్కడ ఒక పెద్ద గిఫ్ట్ బాక్స్ పెట్టాను, ఇక్కడ ఒక చిన్న గిఫ్ట్ బాక్స్ పెట్టాను. ఓకేనా? రైట్, ఇటు నుంచి కూడా ఒకరిని అడుగుదాం. ఇప్పటి వరకు లేపిన వాళ్ళని అడుగుదాం. అమ్మా, మీరు పెన్ను వీళ్ళు అంటున్నారు కదా, మీరు ఏం పేరమ్మా? మౌనిక. మౌనంగా ఉండవు కదా నువ్వు, పేరే మౌనిక. దివ్య. ఓకే, దివ్య మౌనిక అని అడుగుతున్నాను, నేను ఇద్దరిని అడుగుతున్నాను. ఇక్కడ ఒక పెద్ద గిఫ్ట్ బాక్స్ పెట్టాను, ఇక్కడ ఒక చిన్న గిఫ్ట్ బాక్స్ పెట్టాను. మీరు ఏ గిఫ్ట్ బాక్స్ తీసుకుంటారని అడిగితే నువ్వేం చెప్తావు? ఎట్లా కనపడుతున్నా? నేను పిచ్చిదానిలా కనపడుతున్నా? కంపల్సరీగా పెద్ద గిఫ్ట్ బాక్స్ తీసుకుంటా అని చెప్తుంది. మౌనిక సిస్టర్ని అడుగుతున్నాను, సహజంగా పెద్ద గిఫ్ట్ బాక్స్ పెట్టి చిన్న గిఫ్ట్ బాక్స్ పెడితే ఏ గిఫ్ట్ బాక్స్ తీసుకుంటాం? జనరల్గా అమ్మా, నువ్వు విచిత్రంగా చెప్పొద్దు. ఇప్పుడేమి పెద్ద గిఫ్ట్ బాక్సే తీసుకుంటాం కదా, అవునా? ఇద్దరు అన్నారు మీరు పెద్ద గిఫ్ట్ బాక్స్ తీసుకుంటా అని చెప్పారు. మళ్ళీ అడుగుతున్నాను, నేను ఏం గిఫ్ట్ పెట్టానో చెప్తున్నా. లోపల పెద్ద గిఫ్ట్ బాక్స్లో ఏం పెట్టానంటే కాటన్ చుట్టి ఒక 10 రూపీస్ పెన్ను పెట్టాను. పెద్ద గిఫ్ట్ బాక్స్లో చిన్న 10 రూపీస్ పెన్ను పెట్టాను. చిన్న గిఫ్ట్ బాక్స్లో ఏం పెట్టాను తెలుసా? నేను ఒక గోల్డ్ రింగ్ పెట్టాను చిన్న బాక్స్లో. ఇప్పుడు అడుగుతున్నాను మన దివ్యాని, అమ్మా ఇప్పుడు ఏ గిఫ్ట్ బాక్స్ తీసుకుంటావు? పెద్ద గిఫ్ట్ బాక్స్ తీసుకుంటావా, చిన్న గిఫ్ట్ బాక్స్ తీసుకుంటావా? నాకు మెడ మీద తల లేదనుకుంటున్నావన్నా, బుర్ర లేదనుకుంటున్నావన్నా, నేను కంపల్సరీగా ఏది తీసుకుంటాను? నేను చిన్నదే తీసుకుంటా అని చెప్పింది. ఇప్పుడు మౌనికని అడుగుదాం, నువ్వు చెప్పమ్మా దేని తీసుకుంటావు? చిన్న గిఫ్ట్ బాక్స్ తీసుకుంటావా, పెద్ద గిఫ్ట్ బాక్స్ తీసుకుంటావా? ఆమె కంటే ముందు నిన్నే తీసుకుంటా అన్నాడు చెప్తుంది. ఆమె చిన్న గిఫ్ట్ బాక్స్ తీసుకుంటా అని చెప్పింది. ఎందుకని నీ చాయిస్ మారింది?
ఇందాక పెద్ద గిఫ్ట్ బాక్స్ అని చెప్పావు, ఇప్పుడు చిన్న గిఫ్ట్ బాక్స్ అని చెప్తున్నావు. ఎందుకని? బాక్స్ విలువ ఆమెకు తెలిసిందా, మీకు తెలిసిందా బ్రదర్? బాక్స్ విలువ తెలిసింది కాబట్టి, దివ్య సిస్టర్ బాక్స్లో ఉన్న వస్తువు యొక్క విలువ తెలిసింది కాబట్టి సేమ్ ఆన్సర్ కదా, రైట్. ఓకే, లేదా ఆమె ఏది తీసుకుంటా తీసుకుందాం అనుకుంటున్నావా? లేంగా, రైట్. సో ఇప్పుడు అట్లానే సంఘాల్లో కానీ, సమాజంలో కానీ, కుటుంబాల్లో కానీ ఏమైపోయిందంటే స్టేటస్ చూసి, సైజ్ చూసి, వాళ్ళ యొక్క పరిస్థితి చూసి మనం చాలా ప్రాముఖ్యత ఇస్తాం. చాలా సంఘాల్లో చిన్నపిల్లకి విలువ లేదు. సండే స్కూల్ ఎక్కడ జరిగిద్ది తెలుసా? బయట టెంట్ కింద జరిగిద్ది, లేకపోతే రేకుల షెడ్లో జరిగిద్ది. కానీ చర్చ్ మాత్రం మంచిగా ఏసీ రూమ్లో జరుగుతూ ఉంటుంది. కానీ పిల్లల పరిచయం ఎందుకు తెలుసా? కొన్ని సంఘాల్లో పిల్లల పరిచయం ఎందుకు చేస్తారో తెలుసా? అల్లరి చేస్తారు కాబట్టి. వాళ్ళందరూ భయపడే ఒక ఆమెను తీసుకొని ఆమెకి ఇచ్చి ఒక చెట్టు కింద కూర్చోండి, మీరు వాళ్ళని ఆడిచ్చు పాడిచ్చు, వాళ్ళకి ఏం చెప్తుందో, వాళ్ళకి ఏమి నేర్పిస్తున్నారో, వాళ్ళు అసలు వింటున్నారో లేదో, వాళ్ళు అసలు ఫాలో అవుతున్నారో లేదో ఏం తెలుసుకోరు. వాళ్ళు చర్చిలో ఇబ్బంది పెడతారు కాబట్టి వాళ్ళని తీసుకొని వెళ్ళి వేరే దగ్గర కూర్చోబెట్టాలి అనే కాన్సెప్ట్తో కొన్ని సండే స్కూల్స్ నడుస్తాయి. చర్చిలో విలువ ఉందంటే ఇప్పుడు చెప్పిన దాని ప్రకారం చూస్తే చాలా చర్చిల్లో పిల్లలకు విలువ లేదు. వాళ్ళకి బడ్జెట్ ఉండదు, వాళ్ళకి టైం ఉండదు, వాళ్ళకి ఇవ్వాల్సిన టైం వాళ్ళకి ఉండదు, వాళ్ళకి ప్లేస్ ఉండదు, వాళ్ళకి మెటీరియల్ ఉండదు, వాళ్ళ కోసం ప్రత్యేకమైన బడ్జెట్ కూడా ఏమీ ఉండదన్నమాట. అందుకే సంఘాల్లో చిన్నపిల్లలకి విలువ చాలా తక్కువ. ఇప్పుడే కొన్ని సంఘాల్లో ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతుంది. ఓకే, మరి సమాజంలో పిల్లలకు విలువ ఉందా? చర్చిలో లాంటిదే సమాజంలో కూడా అదే పరిస్థితి లేదు. కుటుంబంలో విలువ ఉందా? మీరు మాట్లాడాలి, ఎస్ఆర్ నో అనే చెప్పాలి. కనీసం కుటుంబంలో విలువ ఉందా? కుటుంబంలో పిల్లలకు విలువ ఉందా లేదా? ఉందని ఒక బ్రదర్ చెప్పారు, లేదని ఒక బ్రదర్ చెప్పారు. ఇక్కడ ఉందా లేదా? నేనైతే లేదు అంట. ఎందుకంటే పిల్లలని కేవలం మార్కులు సాధించే యంత్రంలాగా చూస్తున్నారు. ఈవెన్ స్కూల్లో కూడా. ఇంకా ఇళ్ళల్లో ఏం జరుగుతుంది తెలుసా? ఇళ్ళల్లో ఏం జరుగుతుందంటే వాళ్ళకి సమయాన్ని ఇవ్వట్లేదు. ఒక సర్వే ప్రకారము చిన్న పిల్లలకి తల్లిదండ్రులు ఇస్తున్న సమయం ప్రతిరోజు 24 గంటల్లో 60 నిమిషాలకు వచ్చేసింది. సారీ 30 నిమిషాలకు వచ్చింది. 30 నిమిషాలే కేవలం పిల్లలకి ఇస్తున్నారు సమయం. మిగిలిన సమయం అంతా ఇంట్లోనే ఉంటారు. ఇంట్లోనే ఉంటారు. ఒకళ్ళు ఇన్స్టాగ్రామ్లో ఉంటారు, ఒకళ్ళు వాట్సాప్లో ఉంటారు, ఒకళ్ళు గూగుల్లో ఉంటారు, ఒకళ్ళు యూట్యూబ్లో ఉంటారు, ఒకళ్ళు వంటగదిలో ఉంటారు, ఒకళ్ళు ఫోన్లు మాట్లాడుతూ ఉంటారు, ఒకళ్ళు వేరే వాళ్ళతో ముచ్చటిస్తూ ఉంటారు. కానీ పిల్లలకి ఇచ్చే సమయము 30 నిమిషాలకి వచ్చేసింది. పిల్లలకి ఇచ్చే సమయం ఎన్నిసార్లు మీ ఇంట్లో ఉన్న పిల్లలు వాళ్ళు మీతో మాట్లాడటానికి వస్తే ఎప్పుడు ఏదో చెప్తావు, పక్కన కూర్చొని చదువుకో అన్నిసార్లు ఉంటాం. మనం వాస్తవానికి పరీక్షించుకోవాలి. మనం సండే స్కూల్ పరిచర్లో పాల్గొంటున్న మనమే, చిన్నపిల్లల పరిచర్య గురించి విలువ తెలిసిన మనమే ఎన్నిసార్లు పిల్లలు మనతో మాట్లాడటానికి వస్తుంటే మనం సమయాన్ని ఇచ్చాము. వాళ్ళకు విషయం అడుగుతుంటే దానిలో చివరి వరకు వినటానికి ఆసక్తి చూపిస్తూ ఉన్నాము. కొంతమంది ఫస్ట్ 1 నిమిషం వింటారు, అది ఇంపార్టెంట్ అంటే వింటారు, లేకపోతే వాళ్ళు వింటున్నట్టు నటిస్తారు. వాళ్ళు ఇంకా ఎక్కువ తక్కువ చేస్తే ఏం చేస్తారు? ఫోన్ ఇచ్చేసి చూసుకోండి అమ్మా అంటారు. టీవీ ఇచ్చేసి టీవీ చూసుకోమ్మా అని చెప్తారు. అంటే కుటుంబంలో కూడా పిల్లలకి ఇస్తున్న సమయం తగ్గిపోయింది. వాళ్ళు ఏ కోర్స్ తీసుకోవాలో నువ్వే డిసైడ్ చేస్తావు, వాళ్ళు ఎప్పుడు చదవాలో నువ్వే డిసైడ్ చేస్తావు, వాళ్ళు ఏ డ్రెస్ వేసుకోవాలో నువ్వే డిసైడ్ చేస్తావు, స్నాక్స్ ఏం తినాలో కూడా నువ్వే చెప్తావు. వాళ్ళకి ఏమన్నా ఛాన్స్ ఇస్తాం మనం? మనకి ఇష్టమైంది తేలికైంది చేసి పెడతాం, అవునా కదా? కష్టపడి వండడానికి కూడా ఇష్టపడతారు. ఇప్పుడు ఏది ఈజీగా అయిపోద్దో ఎగ్ తీసి ఇట్లా కొట్టడం, అవసరమైతే 2 ఉల్లిపాయలు వేయటం, ఇటు తిప్పి ఇట్లా వేయటం, అదే అయిపోయింది కర్రీ. ఇక వాళ్ళ కోసం మనసు పెట్టి చిన్నప్పుడు మీ మమ్మీ డాడీ మీకోసం వడిన రోజులు గుర్తు చేసుకోండి. ఎంత ప్రాసెస్ ఉంటుంది. వంట చెరుకు తేవాలి, పొయ్యి దగ్గర పెట్టాలి, అది వెలిగించాలి, ఊదురు కొట్టడంతో ఓదాలి, ఎంత సమయం వెచ్చించేవాళ్ళు. దేవుడు ఎన్నో మార్చేసి నీకు ఈజీగా ఒక వంటగది, దానికి ఒక గ్యాస్ కనెక్షన్ పెట్టి ఇస్తే కూడా నువ్వు పిల్లల కోసం కష్టపడి వండటానికి ఇష్టపడతలా, అవునా కదండి? అంటే పిల్లలకి కుటుంబంలో కూడా విలువ లేకుండా పోయింది. అన్ని విషయాల గురించి మాట్లాడుతున్నాను నేను. పర్టికులర్గా మీకు అనుభవం ఉండకపోవచ్చు. కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల మీద చేతులు వేసి మాట్లాడిన సందర్భాలు కూడా నాకు గుర్తులేదన్న వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది పిల్లలతో మాట్లాడినప్పుడు మా డాడీ నా మీద చేసి మాట్లాడిన రోజు గుర్తులేదండి నాకు అన్నవాళ్ళు కూడా ఉన్నారు పిల్లలు. అంటే అంత బిజీ
లైఫ్ అయిపోయింది. కుటుంబంలో విలువ లేదు, సమాజంలో విలువ లేదు, స్కూల్లో విలువ లేదు. స్కూల్లో అయితే ఇంకా దారుణం, ఇంకా వాళ్ళకి స్పోర్ట్స్ లేవు, ఏముండదు. చిన్న రూము, చిన్న క్లాసు, అదే ప్రపంచం, మార్కులు దానికోసమే. సో సమాజం ఎక్కడా విలువ లేదు. కానీ ఈవెన్ సంఘాల్లో కూడా విలువ లేకుండా అయిపోయింది. కానీ బైబిల్లో చాలా విలువ ఉంది. సమాజంలో కానీ ఎన్నిట్లో ఎక్కడ ఏం చూస్తున్నాం అంటే వాళ్ళ యొక్క స్టేటస్ చూస్తూ ఉన్నాం, వాళ్ళ యొక్క సైజ్ చూస్తూ ఉన్నాం, వాళ్ళ యొక్క పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కానీ బైబిల్ ఏం చెప్పిందంటే 1700 సార్లు చిన్నపిల్లల గురించి రాయబడి ఉంది. ఇంకా ఏమి విలువ ఉందో మనం మాట్లాడుకోబోతున్నాం. ఓకేనా? రైట్. చిన్నపిల్లల యొక్క విలువ గురించి మాట్లాడుతున్నాను నేను. చిన్నపిల్లలు దేవుని స్వరూపంలో సృజించబడ్డారు. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, దీనిలో ఆల్రెడీ 2 పాయింట్లు చెప్పాను, ఇది 3వ పాయింట్గా రాసుకోవచ్చు మీరు. చిన్నపిల్లలు దేవుని తన స్వరూపంలో చేసుకున్నాడు. ఎక్కడుంది బైబిల్లో? రాసుకోండి. ఆదికాండం 1:26 ఏముంటుంది? వివాహం అన్ని విషయంలో అని ఉండదు. ఓకేనా? చూడండి ఒకసారి. ఆదికాండం 1:26 ఏముంటుంది? అమ్మ బైబిల్ ఓపెన్ చేసి టక్మని ఓపెన్ చేసి చదవాలి అందరూ. మనం పిల్లల్ని అడుగుతాం కదా, రే బైబిల్ ఓపెన్ చేయండిరా, తీయండిరా. ఓపెన్ చేయకపోతే ఎందుకురా ఓపెన్ చేయరే, ఏం పొడగబుట్టారా, మీ మమ్మీ డాడీ ఇంతేరా పెంచింది నిన్ను అని ఎన్ని తిడతాం మనం. నేను కూడా అన్ని తిడతాను. ఇప్పుడు దేవుడు తన నరులను మన స్వరూపంలో మన పోలిక చొప్పున దేవుడు హీ క్రియేటెడ్ ఇన్ హిస్ ఓన్ ఇమేజ్, తన స్వరూపంలో చేసుకున్నాడు. ఆయన స్వరూపంలో చిన్న బిడ్డలను చేసుకున్నాడు. అంత విలువైన వారు చిన్న పిల్లలను తన స్వరూపంలో చేసుకున్నాడు రాసుకుని చాలా, అంతే.